బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సామాన్యులకు అందనంత దూరానికి పరిగెడుతుంది బంగారం. భారీగా బంగారం ధర పెరిగింది, వెండి ధరలు పెరిగాయి. సామాన్యులను పెరుగుతున్న ధరలు కలవరపెడుతున్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,60,340 మార్కుకు చేరువైంది. నిన్నటి వరకు కూడా 24 క్యారెట్స్ 1,50,000లో ఉన్నటువంటిది 1,60,340కి చేరువైంది. ఇక 22 క్యారెట్స్ మనం ఏదైతే ఆభరణాలకి వాడుతూ ఉంటారో ఎక్కువగా కూడా అది 10 గ్రాముల ధర 1,48,470కి చేరువైంది. హైదరాబాద్లో కిలో వెండి 3,30,000 మార్కు, అంటే మనం చూస్తే 4 లక్షలకు చేరువలో ఉండబోతోంది ఇటు వెండి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు పరిగెడుతున్న స్పీడ్ చూస్తే కనుక ఇంకెన్నో రోజులు లేదు, కొన్ని రోజుల్లోనే వారాల్లోనే 4 లక్షల మార్కుకు కిలో వెండి చేరేలా ఉంది. ఇక ఒక్కరోజే 5,380 రూపాయలు పెరిగింది 24 క్యారెట్స్ గోల్డ్. ఇక 22 క్యారెట్స్ ఒక్క రోజులోనే 4,980 రూపాయలు పెరిగింది. ఈ విధంగా కూడా బంగారం వెండి పోటీ పెరుగుతూ ఉన్నాయి. అందరంత దూరానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలు కలవర పెడుతూ ఉన్నాయి సామాన్యులను. అసలు గ్రౌండ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ బంగారం వెండి రేట్లు పెరుగుదల, ఇదంతా కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. షాపుల పైన చూసాం, నాకు ఒక్క కస్టమర్గా అనిపించారు. అసలు ఆవిడ ఏం కొనడానికి వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శ్యామల అండి. ఏం కొనడానికి వచ్చారు? మా మనవాడికి చిన్నగా బ్రేస్లెట్ కొందామని వచ్చినాము. అది కొనాలి లేదండి, సిల్వరే. సిల్వర్ కొనాలంటే కూడా భయం అవుతుంది. అప్పటి రోజులలో మేము కొన్నది 750కి కొన్నాము. ఏకదమ్మున 2,000, 2,500, 3,000 అనేసరికి కొనాలంటే కూడా దడమంటుంది. బంగారం చూస్తే అట్లున్నది, వెండి చూస్తే ఇట్లున్నది. మాలాంటి సామాన్యులు కొనాలంటే కొంచెం ఆలోచనలోనే చేస్తానమండి. కొంచెం తగ్గితేనే బాగుంటుంది అన్న ఆలోచన. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా కనీసానికి ఎటు లేదన్నా ఒక 4 తులాలైనా కొనాలి గోల్డ్. ఆ కొనాలంటే కూడా 1కి 4 సార్లు ఆలోచించడం జరుగుతుంది. అందుకోసం కొంచెం తగ్గాలనేసి, మాలాంటి వాళ్ళ కోసమైనా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేసి ఆలోచన. సో మీరు అన్నట్టు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కొంత బంగారం పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇప్పుడు మనం మినిమం కట్నము, పెళ్లి ఖర్చులు పక్కన పెడితే బంగారం కోసం ఒక 10 లక్షలు పక్కన పెట్టాలి. ఇప్పుడు 10 లక్షలు 15 లక్షల దాకా బంగారం కోసమే పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడేమో మనం ఇంట్లో ఖర్చులకు, పెళ్లికి కట్నము కానుక అన్నట్టుగా పక్కన పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కట్న కానుకల గురించి ఆలోచిస్తలేము, గోల్డ్ కొనాలంటే ఆలోచిస్తాను ఇప్పుడు గోల్డ్ కోసం. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్ బాగా పెరిగింది కదా, అలా పెరగకుండా ఒక 3-4 నెలల క్రితం ఉన్న గోల్డ్ రేట్ ఉంటే ఏం కొనేవారు? మా మనవాడికి చైన్ చేయించేదండి. గోల్డ్ చైన్ చేయించేవాళ్ళు. అయ్యో, చూసారు ఎంత పెద్ద కష్టం వచ్చి. అంటే ఈ జనరేషన్ లో పుట్టే పిల్లలందరూ కొంచెం సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు పుట్టుంటే మా అమ్మమ్మ బంగారు చైన్ పెట్టేది, ఇప్పుడు పుట్టా కాబట్టి నాకు వెండి బ్రేస్లెట్ వచ్చింది అని చెప్పి పిల్లలు కూడా తిట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు చైన్ బదులు బ్రేస్లెట్ కొంటున్నారు. ఇన్ ఫ్యూచర్ లో ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేశారా మీరు? ఆడపిల్లలు ఉన్నారా ఇంట్లో? పాప చేసామండి, 4 సంవత్సరాల క్రితం చేశాను. ఇక ఆమె మందం కొంచెం అట్లా. అప్పుడు రేట్ ఎంత అంటే 45,000కు కొన్నాము. 45,000కు కొన్నాము ఒక తులము. అప్పుడు వెండి 500 ఉండే, 450, 500 ఉండే. అలాంటిది అప్పుడు 6 తులాలు కొన్నాం మా పాపకి. మా అల్లుడికి ఒక చైన్ తులం చేయించిన. అలాంటిది ఇప్పుడు ఒక చైన్ కాదు, కనీసానికి ఏది కొనాలన్నా భయమే అవుతుంది. తగ్గాలని కోరుకుంటే తగ్గుతుందని అనిపిస్తుందా మీకు? అసలు ఈ రేట్లు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చూస్తుంటే మాత్రం భయం వేస్తుంది మేడం. మరి ఇక తగ్గితేనే బాగుంటుందని మాలాంటి ఆలోచన, మాకు ఉన్న స్తోమతను బట్టి అయితే కొంచెం తగ్గితే బాగుంటుంది అన్న ఆలోచనలోనే చేస్తున్నాము. ఇక మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తారో అసలు చూడాలి. ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బంగారం ఈ సిచ్యువేషన్ లో కొనాలంటే భయపడుతున్నారు. అది కొంచెం మధ్య తరగతి వాళ్ళకి అంటే ఇది ఒక పెద్ద బాధాకరం, ఇది ఒక పెద్ద గుండెల్లో హడలు పట్టుకుంది అని ఒక భయంతో గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. పొద్దున్న లేస్తే అసలు రేట్ ఎంత ఉంది అని చూసే పరిస్థితి. అదే పరిస్థితి. ఇప్పుడు సెల్ ఆన్ చేసినా కూడా అదే చూడాల్సి వస్తుంది. గోల్డ్ రేట్ ఏమన్నా తగ్గిందా, సిల్వర్ రేట్ ఏమన్నా తగ్గిందా అని చూడాల్సి వస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? చేయలేదు మేడం, అసలు 1,00,000 వరకు వచ్చి ఆగుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ 1,40,000 వరకు వచ్చిందా సార్? 1,50,000 దాటింది. ఇక ఏం కొంటాం మేడం, గింత పెరుగుతా అంటే. తగ్గితే బాగుంటుంది అనేదే. మినిమం 1,00,000 రూపాయల వరకు వచ్చినా బాగుండేది.
మరి 1,50,000 దాటిందంటే ఏం కొంటాం మేడం మేము? గోల్డ్ పెరిగింది, సిల్వర్ కూడా. అంటే ఆడవాళ్ళు అనగానే ఇప్పుడు మా జనరేషన్ మదర్స్ అమ్మమ్మలు అందరూ కూడా ఇంత లావు వెండి పట్టీలు పెట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు పట్టీల సంగతి అసలు ఆడవాళ్ళు కాబట్టి కనీసానికి 20 తులాలు 25 తులాల పట్టీలు వేసుకునే వాళ్ళము. ఇప్పుడు వచ్చేసరికి 10-15 కొనాలన్నా కూడా భయం అవుతుంది. ఉండేటి ఉన్నాయి మేడం, ఎన్నున్నా కానీ కొనాలనే ఉంటది కదా. ఇంకా రోజు పెట్టుకోకుండా ఇంకా అకేషనల్లీ పెట్టుకుంటూ అంతే. మొత్తానికి అయితే వెండి విషయంలో కూడా డిసప్పాయింటెడ్. అన్నిట్లో డిసప్పాయింట్ అండి. గోల్డ్ అయినా సిల్వర్ అయినా కొంచెం తగ్గితేనే బాగుంటదని. కానీ ఇది చాలా గట్టిగా ఉండని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెరుగుతున్న ఫ్లక్చువేషన్ అవుతున్న టైంలో కూడా మీరు ఒక్కరే నాకు కనిపించిన కస్టమరు. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది కొనడానికి రావాలి, గోల్డ్ షాపులు మళ్ళీ కలకళ్ళాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఎప్పుడైతే మా రిపోర్టర్ 50,000 1,50,000 దగ్గర అంటూ మాట్లాడిన కొన్ని గంటల్లోనే 1,60,000 మార్కును క్రాస్ చేసింది. మరి ఈ విధంగా కూడా గోల్డ్ గ్రాఫ్ అనేది కూడా ఒక స్ట్రైట్ లైన్లో పెరుగుతుందని చెప్పాలి. ఒక హెచ్చు తగ్గులు కూడా లేవు, పూర్తిగా కూడా పెరుగుతూ వెళ్తుంది. మరి దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, గోల్డ్ రేట్ అసలు ఏ మాత్రం కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకు దూసుకుపోతూ ఉంది. ఇది సామాన్యుల గుండెల్లో భయం పట్టేలా చేస్తూ ఉంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ విధంగా గోల్డ్ రేట్లు పెరుగుదల మీద? గత వారం రోజుల నుంచి కూడా గోల్డ్ రేట్ అనేది భారీగా పెరుగుతూ వస్తుంది. అంటే అటు వెండి కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. సాధారణంగా వెండి ధరలు తక్కువగా ఉంటాయనే భావన ఉంటుంది, కానీ ఇప్పుడు వెండి కూడా 3,40,000 దాటిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో కూడా అంటే ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో, అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ నెలకొన్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ పెరగడం, అదేవిధంగా డాలర్ కు రూపాయికి మధ్య వ్యత్యాసం అనేది పెరిగిపోవడంతో ధరలు అనేది భారీగా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ కానీ, జియో పొలిటికల్ టెన్షన్స్, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధాలకు సంబంధించి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, లేదంటే మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా కొంత దగ్గర పడుతోంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ అల్లర్లు ఇవన్నీ కూడా బంగారం ధరలపై పెరుగుదల కొంత కనపడుతుంది. అదేవిధంగా ఇటు భారత్ లో ఉన్న డిమాండ్ కూడా దీని ధరల పెరుగుదల కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు ఆర్బీఐ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని భారీగా పెంచుకుంటుంది. అంటే ధరలు పెరిగినప్పుడు తమ వద్ద అంటే డాలర్ మీద ఎక్కువగా ఆధారపడకుండా కొంత ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఇక ఇటు ఇండస్ట్రియల్ అంతర్జాతీయంగా కూడా ఇది వెండికి సంబంధించి అయితే అంతర్జాతీయంగా కూడా కొంత పరిస్థితులు అయితే కొంత తేడాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ కి సంబంధించి సోలార్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ రంగాల్లో, అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ మార్కెట్ ప్రభావం అనేది గట్టిగా పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు అంటే నిన్నటికి ఈ రోజుకి దాదాపు 2 రోజుల్లోనే 10,000కు పైగా బంగారం ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. నేడు ఉన్నటువంటి ధరల ప్రకారం చూస్తే 1,60,000 వరకు కూడా దాదాపు బంగారం ధర వెళ్ళటం జరిగింది. భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం కనపడుతుంది. అయితే వెంకట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గనక కొంత తగ్గిద్దేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది గోల్డ్ కొనడానికి కూడా, ఎందుకంటే మాఘమాసం కూడా స్టార్ట్ అయింది. వీటన్నిటి పరిస్థితుల్లో ఇక ఈసారి గోల్డ్ కొనేటువంటి జనరల్గా ఈ సీజన్లో ఎక్కువ మంది కూడా షాప్స్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అసలు? అంటే సాధారణంగా ఇప్పుడు అంటే మన భారత్ లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం కొనుగోళ్లు, బంగారం వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా బంగారం అనేది కొంత ప్రెస్టేజ్ గా భావిస్తూ ఉంటారు. ధనికుల ఇళ్లలో కానీ, లేదంటే మధ్య అంటే ధనికులనే కాదు, కింద ఎంతో కొంత పెళ్లి అవుతున్నప్పుడు అల్లుడికి కానీ, కోడలకు కానీ బంగారం పెట్టాలి, కూతురికి బంగారం పెట్టాలి, కొడుకు బంగారం పెట్టాలి అనే కాన్సెప్ట్ లోనే ఎక్కువగా వెళ్తూ ఉంటాం. దీంతోనే ధరలు అనేది కొంత ఈ టైంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా కూడా ధరలు భారీగా పెంచేశారనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ పండుగలు కానీ, లేదంటే ఇప్పుడు వివాహాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఇతర ఫంక్షన్లు మొన్నటి వరకు కూడా ఈ కొంత సంక్రాంతి టైం వరకు కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్స్ అన్ని కూడా జరగటం, మాఘమాసం రావడంతోనే కొనుగోళ్లు అనేవి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొంత ఈ మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు బంగారం కొనుగోలు చేసే విషయంలో మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా స్కీమ్ లో ఉన్న వాళ్ళు బంగారం కొనుగోలు చేయటం మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా బంగారం కొనుగోలు చేసే అంశంలో కొంత వెనకబడుతున్నారు. అయితే అత్యవసరం అయిపోయింది తప్ప అంటే పెళ్లిళ్ళకు కూడా ఇప్పుడు 10 కాసులు పెట్టాలనుకున్న వాళ్ళు 5 కాసులు 4 కాసులకి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 2018లో కొంత అంటే 2018లో ఉన్న బంగారానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అప్పట్లో 40 గ్రాములు దాదాపు 1,40,000 నుంచి 1,50,000 కొంటే ఇప్పుడు అదే బంగారం దాదాపు 7 లక్షలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ప్రతి సంవత్సరానికి కూడా, ప్రతి నెలకి కూడా బంగారం ధర అనేది భారీగా మారిపోతుంది. ఇటు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా మారుతున్నాయి. డాలర్ తో మారకం విలువ, రూపాయి మారకం విలువ అనేది క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అలాగే
చైనా భారత్ మీద అంటే కొంత ఈ చైనా భారత్ కానీ రష్యా ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంటే ఆసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఎంత మార్కుకు చేరే అవకాశం ఉంది మరికొన్ని రోజుల్లో? దాదాపుగా 2 లక్షలకి అయితే చేరుకునే అవకాశాలే కనపడుతున్నాయి. వచ్చే ఏడాది అంటే ఈ లోపు చేరుకోకపోయినా కానీ కొంత ఇక నుంచి కొంత స్లోగా 2-3 రోజులు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ జూన్ నుంచి కొంత తగ్గుదల కనపడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి 2,30,000 వరకు కూడా 10 గ్రాముల బంగారం ధర పెరిగే అవకాశాలే దాదాపుగా కనపడుతున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక బంగారం వెండి ధరలు చూసుకుంటే కనుక మనం ఇప్పుడున్న మార్కెట్ ఈ 2-3 రోజులు కూడా బంగారం వెండి ధరలు అనేవి కూడా పెరగనున్నాయి. అంటే ముఖ్యంగా కూడా బంగారానికి వచ్చేసరికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా స్టాక్ మార్కెట్ల వల్ల కానీ ఇన్వెస్టర్లు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో మిగిలిన ప్రాఫిట్స్లో మిగిలిన షేర్స్లో ఇన్వెస్ట్ చేసిందంతా కూడా తీసుకొని సేఫ్ సైడ్ కోసం గోల్డ్ మీద వెండి మీద ఇన్వెస్ట్ చేయడంతో కూడా మొత్తం కూడా గోల్డ్ వెండి రేట్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల్లో ఒక ఒత్తిడి అనేది నెలకొని ఉంది. ఈ అన్నిటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక వెండికి డిమాండ్ ఇప్పుడు చాలా ఉంది. ఈవీ వెహికల్స్ చూసుకున్నా లేకపోతే ఏఐలో చూసుకున్నా వెండి వాడకం అనేది ఎక్కువగా ఉంది. దీంతో కూడా వెండికి డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువగా మారుతూ ఉంది. చైనా కొన్ని నిబంధనలు విధించబోతుంది అన్న పరిణామాల నేపథ్యంలో కూడా వెండిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక ఈ విధంగా ఒక్కసారిగా కూడా వెండికి చాలా డిమాండ్ అనేది సప్లై కన్నా కానీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కూడా అనుకోని రీతిలో వెండి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదైతే ఈ సంవత్సరం చివరికి వెండి డెఫినెట్గా కూడా ఒక 7 లక్షల వరకు చేరుతుందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ప్రిడిక్షన్ ప్రకారం. ఇక కొంతమంది అయితే ఇది రైట్ టైము, ఇప్పుడున్న బంగారం కానీ వెండి కానీ ఇప్పుడు ఏ రేంజ్లో స్పీడ్గా పెరుగుతున్నాయో అంత స్పీడ్గానైతే బంగారం రేటు దిగిరాదు, వెండి రేటు అసలు దిగే రాదు అని చెబుతూ ఉన్నారు. ఇది రైట్ టైం కొనటానికి. తర్వాత ఇంతకన్నా కానీ ఒకవేళ మార్కెట్లో రేటు తగ్గినా కానీ ఇప్పుడున్న రేటుకైతే రాదు కదా, కొంత తగ్గుతుంది అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా కూడా బంగారం వెండి అనేది చాలా అపురూపం అయిపోయాయి. ఒకప్పుడు బంగారాన్ని ఏ విధంగా చూసేవాళ్ళు ఇప్పుడు వెండిని ఆ విధంగా చూస్తున్నారు. ఇక బంగారం అయితే అందని ద్రాక్షాలనే మారిపోయింది. ధరలు కొంచెం దిగొస్తే బాగుండు అని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బంగారం వెండి ధరలు మాత్రం పైకే ఎగబాకుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఈ అంతర్జాతీయంగా నెలకొన్న ఒత్తిడి అయితే ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు. గ్రీన్లాండ్ విషయం తర్వాత ట్రంప్ ఎప్పుడైతే గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలనుకున్నారో ఆ తర్వాత ఐరోపా దేశాలు కూడా ట్రంప్ విషయంలో అమెరికా విషయంలో కూడా బజూకా అస్త్రాన్ని ప్రదర్శించాలని ఒక వ్యూహాన్ని అనుకోవటము, ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో కూడా అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల మధ్య ఎత్తులు పై ఎత్తులు, ట్రంప్ ఎత్తులను నియంత్రించేందుకు మిగిలిన దేశాలు ప్రయత్నించడం, ఇలాంటి ఒక ఒత్తిడి వాతావరణం అనేది ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే పెట్టుబడిదారులందరూ కూడా బంగారం వెండిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి బంగారం రేట్ల పెరుగుదలకి ఎక్కువగా కూడా కారణమవుతూ ఉన్నాయి. ఇక వీటితో కనుక మనం చూసుకుంటే నిన్న ఏదైతే గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఒక నిర్ణయాన్ని ప్రకటించారో, మేము ఐరోపా దేశాలతో కూడా చర్చలు జరిపాము అని చెప్పి ప్రకటించిన తర్వాత బంగారం వెండి రేట్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కానీ ఆ తర్వాత నెలకొన్నటువంటి మరికొన్ని పరిణామాలు ఎప్పుడైతే ఇరాన్ మీద మేము యుద్ధం చేస్తాము అని చెప్పి అమెరికా, మేము ఇరాన్ మీద మిసైల్ వదులుతాము, ఇరాన్ మీద ఆయుధాలు వదులుతామని చెప్పి ఎప్పుడైతే ట్రంప్ చెప్పాడో ఇక ఈ చర్యతో ఇప్పుడు బంగారం వెండి ఇంకా మరింతగా పెరిగిపోయింది. ఇలా అంతర్జాతీయంగా చూస్తే ట్రంప్ ఉన్నంత కాలం కూడా ఏదో ఒకటి డెఫినెట్గా కూడా ట్రంప్ చేసే చర్యల వల్ల ఈ మార్కెట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల బంగారం రేట్లు పెరుగుతూనే పోయే పరిణామాలు ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా కనిపిస్తున్నాయి.